ధర్మశాస్త్ర ఆలయంలో ఘనంగా ఇరుముడి మహోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తాలిపేరు నది తీరానున్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇరుముడి కార్యక్రమంలో 41 రోజుల పాటు కఠిన దీక్షలో అవలంబించిన అయ్యప్ప స్వాములకు గురుస్వాముల ఆధ్వర్యంలో 92 మందికి ఈరోజు ఇరుముళ్ళ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించారు. గురుస్వాములు ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అయ్యప్ప స్వాములు అనంతరం స్నానమాచరించి గురుస్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరుముళ్లను తలపై పట్టుకొని పాదయాత్రగా బయలుదేరి త్యాగడ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో శబరిమల చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్న అయ్యప్ప స్వాములు. మన ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల. చర్ల మండల వ్యాప్తంగా దగ్గర ఒక 250 మంది స్వాములు ఉన్నారు. స్వామి చంద్రమండల వ్యాప్తంగా ఈరోజు తాలిపేరు నదీ తీరంలో పవిత్ర గోదావరి నదీ తీరంలో అయ్యప్ప నగర్ నందు శ్రీ ధర్మశాస్త్ర వారి ఆలయం వద్ద నుండి మండల దీక్ష ముగించుకొని 92 మంది స్వాములు గురుస్వాములైన హిమగిరి స్వామి, నరసయ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కిషోర్ స్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం జరుపుకొని ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ ట్రైన్ నుంచి శబరిమల ప్రయాణంకి వెళ్తాం స్వామి. ప్రతి సంవత్సరం రాను భక్తులు యొక్క తాకిడి పెరిగిపోతున్న స్వామి. మా దగ్గర నుంచి ఈ సంవత్సరం దగ్గర ఒక 150 మంది స్వాములు బయలుదేరి వెళ్ళారు. మండల దీక్ష కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు మేము జ్యోతి దీక్షకు వెళ్తున్నాం స్వామి. అందరం మేము దీక్ష ముగించుకొని జనవరి 10వ తారీఖు కల్లా మళ్ళీ తిరుగు ప్రయాణంలో చర్ల వస్తాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప.